ఈ ప్రభుత్వం భయపడుతుంది. నేను రైతులు కలవడానికి ఇన్ని ఆంక్షల రైతు సమస్యలను ప్రస్తావించడం కూడా తప్పేనా? ఎక్కడా లేని విధంగా ఇన్ని ఆంక్షలు పెట్టడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. కిలో మామిడి ₹2 అట. మరీ ఇంత దారుణమా? మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం తీరు నిర్లక్ష్యము. ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం కోసమే నా పర్యటన. నన్ను కలవకుండా రైతులను ఎక్కడెక్కడ నిర్బంధించారు. అయినా సమస్యలు లేకపోతే ఇంతమంది రైతులు వస్తారా? జగన్ వస్తున్నాడంటే మీకు భయము, అందుకే ఎక్కడికక్కడ కట్టడి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కిలో మామిడి 22 నుంచి 29 రూపాయలు పలికిన ధర. ఏటా మే మొదటి వారంలో పంటల కొనుగోలు. కూటమి ప్రభుత్వం 4 రోజులకు పైగా జాప్యం. ఫలితంగా దిక్కుదోచని స్థితిలో రైతులు. పంటల ధ్వంసం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ హామీ మేరకైనా కిలో ₹12 ప్రభుత్వమే కొనాలి, తర్వాత ప్రభుత్వమే మార్కెట్లో అమ్ముకోవాలి. ఇది నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మామిడి రైతుల సమస్యలపైన వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళకు మద్దతు తెలపడానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి తేయడానికి దాదాపు ఒక 2 నెలలు, మే అండ్ జూన్ 2 నెలల నుంచి మామిడి రైతులు తోతాపూరి రకాన్ని సంబంధించి ప్రధానంగా కిలో కనీసం ₹2-3 కూడా బలకన పరిస్థితి. కనీస మద్దతు ధర కిలోకి ₹12 ఇప్పించండి అని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు రైతులు. ప్రభుత్వాన్ని అడిగారు, అప్పీల్ చేశారు. పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ జూలై ఫస్ట్ వీక్ అయిపోయి సెకండ్ వీక్లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 వీక్ బ్యాక్ ఇప్పుడు ఏదైతే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ని సందర్శిస్తాడు రైతులకు సంఘీభావంగా అన్నాక అప్పుడు నిద్రలేసింది ప్రభుత్వం. నిద్రలేసి కేంద్రానికి అప్పుడు లెటర్ రాసింది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ముళ్ళు పెట్టి కర్ర పెట్టి పొడితే తప్ప, ముళ్ళు పెట్టి పొడితే తప్ప ప్రభుత్వం నిద్రలేవని పరిస్థితి అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితిగా ప్రజల్లో ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి పోయిండు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. మిర్చి రైతులకు కనీస మద్దతు ధర లేదని అప్పుడు నిద్రలేసిండి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాశాడు. తర్వాత పొగాకు రైతులకు సంఘీభావంగా పొగాకు రైతుల సమస్యలపైన వెళ్తే పొగాకు రైతుల గురించి కేంద్రానికి లెటర్ రాశారు. నిన్న మామిడి పండ్ల రైతులకి సంఘీభావంగా పోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు రోజు కేంద్రానికి లెటర్ రాసిండు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు. అంటే 3 కాంటెక్స్ట్లలో చూస్తే, 3 ఇష్యూస్లో చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి నిద్ర తట్టి లేపితే తప్ప వీళ్ళు మొద్దు నిద్ర విడరా? జగన్మోహన్ రెడ్డి లేపితేనే లేస్తారా? జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేస్తారా అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే అయింది. కానీ ఒకవైపు మేకపోతు గాంభీర్యం చేస్తుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఏముందని పోయిండు అనేది. అసలు పంట అంతా అయిపోయాక ఇప్పుడు పోదరా పరామర్శ కానీ. మరి పంట అంతా అయిపోయాక మీరు లెటర్ రాశారు. ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రభుత్వం ఏం చేస్తో చూసి వెళ్తాడేమో ఒకవేళ వెళ్తే. కానీ ప్రభుత్వం అంటే పంట అంతా అయిపోయిన తర్వాత చూసి లెటర్లు రాత్రా? అయినా నాకు అర్థం కాక అడుగుతా, ఈ ఉత్తరాలు రాయటం ఏంది? ఉత్తరాలతో రైతులకు ఏం మేలు జరిగింది? మిర్చి రైతు కానీ, పొగాకు రైతు కానీ, మామిడి పండ్ల రైతులు కానీ రైతుల సమస్య పైన కేంద్రానికి ఉత్తరం రాయటం అంటే అది ముచ్చటే. ఎందుకు ఉత్తొత్తుదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరు? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ 2 దగ్గరలో ఒకటే ప్రభుత్వం ఉంటుంది. అంటే తమ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి మీరే లెటర్ రాసుకుంటారా? మీ క్యాబినెట్లో ఒక మంత్రి ఉండు, ముఖ్యమంత్రి లెటర్ రాయాలన్నా పలానా సమస్యలు పరిష్కరించండి అని రాస్తే దాని అర్థమైంది అంటే ప్రభుత్వం మంచిగా పనిచేయట్లేదనే కదా. ఈ స్పష్టంగా మామిడి రైతులకు సంబంధించి తీవ్రమైన సమస్య ఉంది అని ప్రభుత్వం గుర్తించింది. కానీ ఎప్పుడు గుర్తించిందంటే జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత గుర్తించింది. మొదటగా లేదు మేము ఆదుకుంటున్నాం అన్నారు. ఆదుకున్నాక లెటర్లు ఎందుకు రాతన్నారు? ఇప్పుడు లెటర్ రాయటం ఏందని అర్థం? అయినా లెటర్లు రాయటం ఏంది? మీకు 2 క్యాబినెట్ మంత్రులు ఉన్నారు కేంద్రంలో. క్యాబినెట్లో ఎజెండా పెట్టాలి కదా. మన రైతు సమస్య కదా, మన రైతులకు సంబంధించి సమస్య కాబట్టి ఎజెండా పెట్టి ఉత్తరాలు ఏంది? ఇది పెట్టండి, ఇది చేయాల్సిందని చెప్పాలి కదా. మీరు క్యాబినెట్లో వన్ ఆఫ్ ద పార్ట్ కదా. అంటే ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు మీరు? రైతుల చెవిలో పూలు పెట్టే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి వచ్చిండు కాబట్టి మేము ఉత్తరం రాసినట్టు ఉత్తరాలు నటించడం తప్ప నిజంగానే మీకు రైతుల పైన కన్సర్న్ ఉంటే మే నెలలో స్పందించాలి, జూన్ నెలలో స్పందించాలి.
రోడ్ల మీద పడబోస్తున్నప్పుడు స్పందించరు. అంటే కేవలం రైతుల కోసం ఉత్తరం రాసినట్లు లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చింది కాబట్టి కౌంటర్ కోసం ఉత్తరం రాసినట్టుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ఇప్పటికైనా మీరు రైతులతో చెలగాటం ఆడకోకండి. జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకోటి కోసం కౌంటర్ లెటర్లు రాయమాకండి. నిజమైన లెటర్లు నిబద్ధతతోని నిజాయితీగా లెటర్లు రాయండి. లెటర్లు కాదు, మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, క్యాబినెట్లో పెట్టించవచ్చు, మీరు ఆ ప్రభుత్వంలో భాగస్వామి. అంటే మిర్చి రైతుల విషయంలో ఇది చేశారు, పొగాకు రైతుల విషయంలో ఇది చేశారు, నిన్న మామిడి రైతులు లెటర్ రాస్తారో చేతులు దులుపుకోండి. మేము లెటర్ రాసినా లెటర్ రాయటం ఏంటి? మీరేమైనా ప్రతిపక్ష పార్టీయా? అధికార పక్షం కేంద్రంలో రాష్ట్రంలో. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రభుత్వం రాష్ట్రంలో. అదే కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అక్కడ పలుకుబడి లేదు, పరపతి లేదు కాబట్టి లెటర్ రాస్తే అర్థం ఉండదు కేంద్రంకి రాష్ట్రం లెటర్ రాసిందని. మీరే ప్రభుత్వం కదా, మీ ప్రభుత్వానికి మీరు లెటర్ రాసుకోవటం ఏంది? అసలు ఇంకొక అనుమానం వస్తుంది, అసలు చంద్రబాబు నాయుడు గారి మాట అక్కడ చెల్లుబాటు అవుతుందా? అసలు ఎవరు పట్టించుకోవట్లేదా? ఒక ఫోన్ కాల్ చేస్తే అయ్యే పని కూడా ఉత్తరాలు రాసి పబ్లిసిటీ రాసినో అని భుజాలు దడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా పొగాకు రైతులు కానీ మిర్చి రైతులు కానీ నిన్న మామిడి రైతులకి సంఘీభావంగా బయటికి వెళ్తుంటే మీరు ఆ స్థాయిలో కేంద్రం పైన ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారు? ఆ స్పేస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఇంకోటి నిన్నటాంచి వితండవాదం 500 మందికి పర్మిషన్ ఇస్తే 1000 మంది వచ్చారంటే సరదాగా వస్తారా రైతులు? ఏం పని ఉండదు వాళ్ళకి. పర్మిషన్ మీరు ఇవ్వచ్చు, మీ ఉద్దేశాలు వేరు ఉండొచ్చు. కట్టడి చేయాలి, ముట్టడి చేయాలి, రైతులు రాకుండా చేయాలి, రైతులకి ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఏదో ఒక కంచెలేసి ఆంక్షలు పెట్టాలనుకోవచ్చు. ఆగుతాయా? మీరు అసలు సమస్య మర్చిపోతున్నారు. 500 మందికి పర్మిషన్లు ఇస్తే నిబంధనలకు విరుద్ధంగా పోయారని, మీరు నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ రైతులను నట్టేయటం ఉంచారు అనేది రైతులు అనుకుంటున్నారు. నిబంధనలు దేనికి నిబంధనలు? ఆయన వచ్చింది సరదా మీటింగ్కి వచ్చిండా? రైతులు ఏమైనా సరదాగా వచ్చారా? ఒక సీరియస్ సమస్య, అది సీరియస్ ఇష్యూ ఉంది, దానిపైన మాట్లాడటానికి వచ్చిండు. దాన్ని మాట్లాడకుండా కొన్ని పత్రికలు ఇవాళ రాజు దండుపాలెం వచ్చింది అని ఆంధ్రజ్యోతి రాజు. దండుపాలెం అంటే రైతులు దండుపాలెం బ్యాచ్ అట రైతులు. అంటే మీరు దండుపాలెం అంటే దండుపాలెం, యువగాలం అంటే యువగాలం, మీరు మంచి అంటే మంచి, చెడు అంటే ఇదే. వాస్తవంగా రైతుకు సమస్య ఉంది. రైతు సమస్య పైన జగన్మోహన్ రెడ్డి స్పందించడం పక్కన పెడితే మీరు ఏం చేశారనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రభుత్వం. మీరు ఈరోజు జూలై 2nd వీక్లో కేంద్రానికి ఉత్తరం రాయటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? రైతులపైన మీకున్న కన్సర్న్ ఏంది అనేది స్పష్టంగా అర్థమైంది. ఏదేమైనప్పటికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సరే మిర్చి రైతుల, పొగాకు రైతుల, మామిడి రైతులు జగన్మోహన్ రెడ్డి బయటికి కాలు పెట్టడంతో కొంత అయితే ప్రభుత్వంలో అయితే కథలకు వస్తుంది. ప్రభుత్వంలో ఉరుకులు పరుగులు లెటరో ఏదో ఒకటి అయితే ఒక గుర్తింపు అయితే వస్తుంది సమస్యకి. అది సంతోషం. సరే ఆడ ఏమైంది రప్పలా ఇంకోటి రకరకాల ప్రచారం చేస్తున్నారు. అంటే కొన్ని పత్రికలకి, టీవీ ఛానళ్ళకి అక్కడికి వచ్చింది రైతు సమస్య కాదన్నట్టు, ఏదో క్లబ్కు పోయినట్టు, డ్యాన్స్ చేసినట్టు వీళ్ళు అనుకుంటున్నారు. చాలా దారుణమైన విషయం. మీడియా కూడా ఇవాళ అది మెజారిటీ రైతులకు సంబంధించిన సమస్య, కనీసం కన్సర్న్ లేకుండా మీకు జగన్మోహన్ రెడ్డి పైన ఏదో పర్సనల్ గడ్జో ఇంకోటి ఉండి మీకు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళకి అసలు రైతు సమస్యని డైవర్ట్ చేసి దండుపాలెం ఆడ రప్ప అన్నారు, ఆడ ఎవరు లేరు జనాలు అంటే కించపరిచే విధంగా రైతుల్ని మీరు జగన్మోహన్ రెడ్డి కించపరుస్తున్నామని మీరు అనుకుంటున్నారు. మీరు ఇవాళ రాష్ట్రంలో అన్నదాతల్ని అవమానిస్తున్నారు. దయచేసి అన్నదాతలను అవమానించకపోతే అన్నదాతలు లేకుండా ఈ దేశం లేదు, ఈ గ్రామాలు లేదు, ఈ రాష్ట్రం లేదు. వాళ్ళపైన దాడి చేయమాకండి. వాళ్ళ సమస్యని గుర్తించండి, వాళ్ళపైన సానుభూతి చూపించండి. కనీసం వాళ్ళపైన దాడి చేసే కార్యక్రమం, వాళ్ళకు ముద్దరేసి రౌడీలు అని ఒకళ్ళు, అన్నదాతలు కాదు వాళ్ళు దండుపాలెం బ్యాచ్ అని ఇంకొకళ్ళు. అసలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ అయితే రైతులు ఉండరా? కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రైతులే కాదంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండదు. అందులో తెలుగుదేశం పార్టీ అంటే రైతులు, మహిళలు ఉండరా? ఉంటారు. ఎందుకు ఉండరు? ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల్ని ఎందుకు ఈ నిర్బంధం, ఆంక్షలు? రైతులు తమ గోడును ప్రతిపక్ష నేతకి చెప్పుకోకూడదా? జాతీయ రహదారిపై ఊరూరా సందున చెక్ పోస్టులు పెడతారా? డీఐజీ, 3 జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డిఎస్పీలతో ఎవరికి భద్రత? వీరితో పాటు సిఐలు, ఎస్ఐలు సహా 2000 మందికి పైగా పోలీసులంతా రైతులను అడ్డుకోవడానికి పరిమితం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, పోలీసులు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీకి వచ్చారా లేదా ప్రజలను ఆపడానికి వచ్చారా అని చూస్తే రోప్ పార్టీలు ఉంటాయి. అంటే Z+ క్యాడీ. ఆ రోప్ పార్టీలు ఎక్కడ పెట్టారో తెలుసా? నడి రోడ్డు పైన పబ్లిక్ని అడ్డుకోవటానికి తాళ్ళు పెట్టి కట్టారు. తాళ్ళు అడ్డంగా కట్టి పోలీసులు కేవలం వాళ్ళ ఎజెండా
జగన్మోహన్ రెడ్డికి రక్షణ, అక్కడ ప్రజలకు రక్షణ రాలే. వచ్చే రైతులను ఆపటానికే వచ్చారు. రైతు తన బాధని చెప్పుకోవటానికి వచ్చేవాళ్ళని ఆ బాధ బయటికి రాకుండా గొంతు నులిమే కార్యక్రమం చేశారు. అత్యంత దారుణమైన విషయం, అత్యంత అవమానకరం. అన్నదాతను అవమానించడం ఇది. దీన్ని కొన్ని పత్రికలు అయితే పైచాచిక ఆనందం. వాళ్ళ కనీసం సమస్య అది, రైతుల వాళ్ళ పైన కనీసం సింపతి చూపించండి, సానుభూతి. మీరు జగన్మోహన్ రెడ్డి కోణం ఉంటే అది రాజకీయంగా మీరు దాడి చేసుకోండి, ఆయన పైన ఇంకోటి చేసుకోండి, ఇంకోటి రాయండి, వార్తలు ఎట్లా రాస్తూనే ఉంటారు, ఆపిన ఆగరు మీరు. అది ఒక భాగం. ఆయన వచ్చిన సమస్య రైతు సమస్య. ఆయన ఒక పొలిటికల్ మీటింగ్ రాలే. దాన్ని గమనించకుండా అడ్డగోలుగా దాడి చేస్తున్నారు. పోలీసులేం ఒకవైపు, ప్రభుత్వానికి సంబంధించి పోలీసు యంత్రాంగం ఏం చేయాలి? రైతుల సమస్యని చెప్పి వాళ్ళ హక్కుల్ని కాపాడాలి. వాళ్ళ హక్కుల్ని గొంతు నులిమి చంపేస్తున్నారు. రోడ్డు ఎక్కితే బండ్లో పెట్రోల్ పోయేదాన్ని పెట్రోల్ బంకుల వాళ్ళకి, మీటింగ్లు పోతే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరింపులు, చెక్ పోస్టులు పెట్టి ఆపటం, నానా రకాల బీభత్సం చేశారు. ఈ బీభత్సంతో ఏమైందంటే అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చింది పోయింది మూడో కంటికి కూడా తెలవపోనే, కానీ వీళ్ళ బీభత్సం వల్ల పబ్లిసిటీ అయింది దేశవ్యాప్తంగా. పబ్లిసిటీతో పాటు రైతులకు కొంత మేలైతే జరిగింది. వాళ్ళు ఉత్తరం రాశారు, ఒక ఒత్తిడి అయితే వచ్చింది. 260 కోట్ల రూపాయలు మామిడి రైతులకి నిన్న ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ అడుగు పెట్టిండో లేదో 260 కోట్ల రూపాయలు ప్రకటించారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే దీన్ని రాజకీయంగా కంటే కూడా రైతు సమస్యలపైన, ప్రజల సమస్యలపైన మీరు అడుగు బయటికి పెట్టండి, మాట్లాడండి. ఎవరు అర్థం చేసుకునేది వాళ్ళు అర్థం చేసుకుంటారు, అది వేరే విషయం. అల్టిమేట్గా ప్రజలకు మేలు జరగాలి. ఇది మీటింగ్కి సంబంధించి అశేష జనసందోహం మధ్య మార్కెట్ యార్డ్ లోపలికి పోయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, ఈ ప్రభుత్వం భయపడుతుంది నేను రైతులను కలవడానికి వస్తే అని చెప్పి. ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడని తెలిసి 2000 మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలో ఏ రైతు ఇక్కడ రాకూడదని కట్టడి చేయాలని చూశారు. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొంటే రౌడీ షీట్లు తెరుస్తామని రైతులను బెదిరించారు. అయినా రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారు కాబట్టి 2 వీలర్స్పై ఎవరైనా వస్తే పెట్రోల్ పోయొద్దంటూ బంకుల యజమానులను ఆదేశించారు. మరీ ఇంత దుర్మార్గమా? మామిడిని ఫ్యాక్టరీలు కొనుక్కోక రైతులు కనీసం 2.5-3 రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో ఆ సరుకు వాహనాల్లోనే కుళ్ళిపోతుంది. మామిడి రైతులు చివరికి లారీ కిరాయి కూడా ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. అందుకే ఈ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. ప్రభుత్వం స్వయంగా వెంటనే మామిడి కొనుగోలు చేసి రైతులను ఆదుకోకపోతే వారి ప్రక్షాళన వైఎస్ఆర్సీపీ గట్టిగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నా అని చెప్పి వైఎస్ జగన్ చెప్పిండు. కేవలం 500 మంది మాత్రమే రావాలట. అంటే కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా? సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తుంది? జగన్ వస్తే తప్పేంటి? నేను రైతులతో మాట్లాడితే వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది? రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆవేదన చెబుతున్నారు. వాస్తవం, రైతులు ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రాజకీయ పార్టీ నాయకుడికి కలిసి వాళ్ళ సమస్య చెప్పుకుంటే తప్పే ఉంది. అసలు వాళ్ళ సమస్య ఇంకొక నాయకుడికి చెప్పుకోవాలనే తపన, వేల మంది తరలి వచ్చే సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేశారు ప్రభుత్వం? ఆ సిచ్యువేషన్ దాకా రాకుండా చూడాలి కదా. మీరు ఆ స్పేస్ ఇవ్వద్దు కదా. జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంకోళ్ళు కాదు, వచ్చినా కానీ ఆ స్పేస్ సమస్య లేదనుకో రైతే రాడు కదా, చెప్పరు కదా, చెప్పడానికి ఏముండదు కదా. మీకెందుకు ఉలికిపాటు? నిజంగానే మీరు అంటున్నట్టు వాళ్ళు దండుపాలెమో వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అనుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే. మీకు పోయేది ఎందుకు? ప్రజలు కాదు కదా వాళ్ళు. అంటే సమస్య ఉంది కాబట్టి ప్రజలు నెగిటివ్గా అర్థం చేసుకుంటారు కాబట్టి సమస్య బయటికి రాకుండా తొక్కిపట్టే కార్యక్రమం చేయాలి. మీడియా అంతా మంచి చేతిలో పెట్టుకోవాలి. ఆ మీడియా ఏది చెప్తే నంది అంటే నంది, పంది అంటే పంది నడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి గొంతు తిప్పితే మళ్ళీ ఈ మీడియా చెప్పింది ఇదంతా అడుగును పడిపోయి అసలు బయటకు వద్దనే భయమా? ఇది అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఒక భయము, ఒక ఆందోళన, ఒక పిరికితనం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ ఫాలోవరు, మాస్ ఫాలోయింగ్ లీడరు. బయటకు వస్తే మనం ఆపబట్టలేం పబ్లిక్ని, బయటకు వస్తే మన వైపు జనాలు చూడరు అనే ఒక భయం ఏమన్నా ఉందా? డౌట్ వస్తుంది. ఇలా ఎన్నికలు లేవు, జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ రావచ్చు, వేల మంది రావచ్చు, ఎక్కువ మంది జనాలు రావచ్చు. ఎన్నికలు ఉన్నాయి, రేపో మాపు ఎన్నికలు ఉంటే నిజంగానే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు ఎఫెక్ట్ అయ్యేది ఏముంది ఇందులో ఎఫెక్ట్ కావడానికి? అయితే గీతే ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది, ప్రజా సమస్యలపైన పరిష్కరించాలి, లేదంటే ప్రజలు కన్ను తెరుస్తారని.